సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ మోడ్ మెషిన్ తీసుకుందాం. ఇది ఇంకా ఫైనల్ ఎగ్జాంపుల్. దీని తర్వాత ఇంకా చూడటానికి ఏమి ఉండదు. అన్ని చూసాం మన ఎగ్జాంపుల్స్ మోడ్ మెషిన్స్లో. అదే గ్రిడ్ మెషిన్స్ అంటే గ్రిడ్ అన్న మోడ్ అన్న ఆల్మోస్ట్ సేమే. జనరల్గా మనం ఇప్పుడు డివిజిబుల్ బై 2 డివిజిబుల్ బై 3 అన్నప్పుడు మోడ్ మెషిన్ అని వాడతాము. అది కూడా గ్రిడ్లో ఒక ఫామ్ ఒక భాగమే. ఓకే, సో ఐదర్ గ్రిడ్ అనండి మోడ్ అనండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇంకోటి నోట్స్ అయితే రాసుకోవద్దు. నోట్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. నేను చాలా స్లోగా చెప్తాను కాబట్టి 2x స్పీడ్లో చూడండి, మీకు ఈజీగా ఫాస్ట్గా టైం కలిసి వచ్చింది. ఇంకోటి వచ్చేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఒక కమెంట్ రాయండి, దానివల్ల నా వీడియోకి రీచ్ పెరిగిపోయింది. మీరు ఎలాగో ఫ్రీగానే చూస్తున్నారు కదా, ఒక కమెంట్ చేయటం ఒక 1 సెకండ్ టైం ఒక కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఈ ఛానల్ ముందు నుంచే చెప్తున్నాను, ఈ ఛానల్ నాది కాదు మీది అని. మీరే తీసుకెళ్ళండి ముందుకి. ఓకే, సో చూద్దాం ఇందులో ఎగ్జాంపుల్స్. ఫస్ట్ టీఓసిలో సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి అనుకోండి. సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి అనుకోండి. ఓకే, అంటే 2 సింబల్సే యూజ్ చేస్తున్నాం ఈ లాంగ్వేజ్లో. ఈ లాంగ్వేజ్ ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఇన్ విచ్ ఏస్ ఆర్ divisible by 3 and b's are divisible by 3. a's are divisible by 3 and b's are divisible by 3. ఓకే, దీన్ని ఎలా డిజైన్ చేస్తాం, ఈ మోడ్ మెషిన్ ఎలా? సో ఎప్పుడైతే మీకు డివిజిబుల్ బై 3 డివిజిబుల్ బై 4 ఏదో ఒక డివిజిబుల్ బై కనిపించిందో మీకు మోడ్ మెషిన్ అని చెప్పి అర్థమైపోవాలి. డైరెక్ట్గా ఇది మోడ్ మెషిన్. ఓకే, ఫైన్. ఈ మోడ్ మెషిన్ ఎలా డివైడ్ చేస్తాం? బై 3 అన్నాడు కాబట్టి ఏ నెంబర్నైనా 3తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్స్ ఎన్ని వస్తాయి? రిమైండర్ 0 రావచ్చు, రిమైండర్ 1 రావచ్చు, రిమైండర్ 2 రావచ్చు. కాబట్టి 3 స్టేట్స్ ఉంటాయి. ఈ కౌంటింగ్లో 3 స్టేట్స్ ఉంటాయి. కాబట్టి నేను ఏస్ని హారిజాంటల్లీ కౌంట్ చేస్తాను. ఏస్ని ఇలా కౌంట్ చేస్తాను. ఓకే, ఒక 3 లూప్లో ఏస్ని కౌంట్ చేస్తాను. అప్పుడు 0 నెంబర్ ఆఫ్ ఏస్ ఎక్కడ ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 అంటే 0 రిమైండర్ వచ్చే అన్ని ఇక్కడ ఉంటాయి, 1 రిమైండర్ వచ్చే అన్ని ఇక్కడ ఉంటాయి, 2 రిమైండర్ వచ్చే ఏస్ అన్ని అక్కడ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మామూలుగా స్టూడెంట్స్ చేసే మిస్టేక్, ఈ ఎప్పుడైతే మోడ్ మెషిన్ రాస్తారో 3 లూప్ పెట్టాలో వాళ్ళు 3 లూప్ని ఇలా పెడతారు. మామూలుగా క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ నేను చూస్తే ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇలా పెడతారు. ఇది తప్పు. 3 లూప్ని ఇలా పెట్టాలి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే నేను ఏది ఇలా కౌంట్ చేస్తున్నాను కదా హారిజాంటల్గా, మీరు ఏది వర్టికల్గా కూడా కౌంట్ చేయొచ్చు. ఓకే, కానీ నేను ఏది హారిజాంటల్గా ఇట్ డజంట్ మ్యాటర్, ఎలాగైనా చేసుకోండి మీ ఇష్టం. మీరు ఇంకోసారి పెడుతున్నాను, ఏని మోడ్ 3 చేస్తున్నాను. ఏ ఇక్కడ, ఏ ఇక్కడ, ఏ ఇక్కడ, ఏ ఇక్కడ. ఇప్పుడు బీని కూడా కౌంట్ చేయాలి కదా మనం. సో బీని కూడా మోడ్ 3లోనే కౌంట్ చేస్తాం. ఎందుకని అక్కడ డివిజిబుల్ బై 3 అన్నారు కదా, అందుకని చెప్పి బి కూడా 3 లూప్లో పెడతాం బీని కూడా. సో వర్టికల్ హారిజాంటలీ ఏది కౌంట్ చేస్తున్నాం, వర్టికల్లీ బీస్ని కౌంట్ చేస్తున్నాం. ఓకే, బి. ఓకే, ఓకే. సో స్టేట్స్ నెంబర్ చేద్దాం ఒకసారి. వేరే పెన్ తీసుకుంటా. స్టేట్స్ నెంబర్ చేద్దాం.
స్టేట్ నెంబర్ 1, స్టేట్ నెంబర్ 2, స్టేట్ నెంబర్ 3, స్టేట్ నెంబర్ 4, స్టేట్ నెంబర్ 5, స్టేట్ నెంబర్ 6, స్టేట్ నెంబర్ 7, స్టేట్ నెంబర్ 8 అండ్ స్టేట్ నెంబర్ 9. ఓకే, నా ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, ఏస్ డివిజిబుల్ బై 3 అవ్వాలి, బీస్ డివిజిబుల్ బై 3 అవ్వాలి, రైట్? అసలు ఒక స్టేట్ ఏం చేస్తుందో ఇది చాలా కన్ఫ్యూజింగ్. మీరు కనుక ఇలా డయాగ్రామ్ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు, ఏమీ చేయలేరు. దీన్ని కొంచెం సింప్లిఫై చేసి చూడాలి. ఎలా అంటే వీటన్నిటికీ హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ కొట్టండి, ఒక లైన్ ఏం చేస్తుందో చూడండి, అది ఈజీ వే. అంటే దీనికి ఇలాగా ఒక హారిజాంటల్ లైన్ కొట్టేస్తున్నాను. ఈ లైన్ ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ ఏస్ ఇందులో ఎన్నైనా ఉండొచ్చు. ఇందులో 0 ఏస్ ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. సో నెంబర్ ఆఫ్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఏస్ బీస్ మాత్రం డివిజిబుల్ బై 3 ఉంటాయి ఆల్వేస్. ఇందులో బీస్ చూడండి, అన్ని స్టేట్స్లో ఐదర్ 0 ఉంటాయి, లేకపోతే 1, 2, 3 అంటే డివిజిబుల్ బై 3. 1, 1, 2, 3 డివిజిబుల్ బై 3 అంటే ఈ ఫస్ట్ లైన్లో ఉండే ఏమొస్తాయి అంటే నెంబర్ ఆఫ్ బీస్ ఇన్ W, అంటే W is a word అనుకోండి. నెంబర్ ఆఫ్ బీస్ ఇన్ దట్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ కాంగ్రుయెంట్ టు 0 mod 3. అంటే దీని అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ బీస్ ఆర్ డివిజిబుల్ బై 3 అని. మీరు అలాగే దీన్ని కొట్టండి. ఇక్కడ మీకు ఏమొస్తుంది చూడండి, బీస్ 1 వస్తున్నాయి, రైట్? సో ఇక్కడ ఏం రాయొచ్చు, నెంబర్ ఆఫ్ బీస్ ఇన్ W, number of bees in W is congruent to 1 mod 3. Number of bees in W is congruent to 1 mod 3. మీకు ఇంకో లైన్ కొట్టండి, ఇక్కడ ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ బీస్ in W, which means in the word, is congruent to 2 mod 3 వస్తుంది. ఎందుకంటే మీరు చెక్ చేయండి, ఇక్కడికి వచ్చేవన్నీ ఐదర్ 2 బీస్ చూస్తే వస్తాం, లేకపోతే 1, 2, 3, 4, 5, 6 బీస్ చూస్తే వస్తాం. 6 కాదు అనుకుంటా, 1, 2 చూస్తే వస్తాం, లేకపోతే 3, 4, 5 చూస్తే వస్తాం. అర్థమైందా? సో 2 చూసినా వస్తాం, 5 చూసినా వస్తాం, అంటే దాని అర్థం ఏంటి, 2 mod 3 అని. అర్థమైందా? ఓకే, ఇప్పుడు హారిజాంటల్గా చూద్దాం. ఈ స్టేట్స్ ఏం చేస్తున్నాయి, హారిజాంటల్ స్టేట్స్ ఏం చేస్తున్నాయి, ఈ హారిజాంటల్ స్టేట్స్ మీకు నెంబర్ ఆఫ్ ఏస్ డివిజిబుల్ బై 3 ఇస్తున్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఏస్ ఎక్కడ చూసినా 0 ఉంటాయి, లేకపోతే డివిజిబుల్ బై 3 ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఏస్ ఉంటాయి, లేకపోతే 1, 2, 3 అంటే 3 ఏస్ ఉంటాయి, లేకపోతే 4, 5, 6 అంటే 6 ఏస్ ఉంటాయి. 0 కానీ 3 కానీ 6 కానీ అవన్నీ ఉంటాయి. ఓకే, సో మీరు ఇక్కడ ఏం రాయొచ్చు అంటే దీనికి నెంబర్ ఆఫ్ ఏస్ ఇన్ ది వర్డ్, లేకపోతే దీని రాస్తాను, నెంబర్ ఆఫ్ ఏస్ ఇన్ ది వర్డ్ ఆర్ కాంగ్రుయెంట్ టు 0 mod 3 అని రాస్తాను, అంటే డివిజిబుల్ బై 3 అని, రైట్? ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చుద్ది చూడండి, నెంబర్ ఆఫ్ ఏస్ ఎందుకు చూస్తున్నారు, 1 చూస్తున్నారు, లేకపోతే 1, 2, 3, 4 చూస్తున్నారు, అలా చూస్తున్నారు అనమాట. కాబట్టి దీనికి ఏం రాయొచ్చు, నెంబర్ ఆఫ్ ఏస్ ఇన్ ది వర్డ్ W, నెంబర్ ఆఫ్ ఏస్ ఇన్ ది వర్డ్ W ఈజ్ కాంగ్రుయెంట్ టు 1 mod 3. నెంబర్ ఆఫ్ ఏస్ ఇన్ వర్డ్ W ఈజ్ కాంగ్రుయెంట్ టు 1 mod 3. ఇదేం చేస్తుంది, నెంబర్ ఆఫ్, ఇక్కడ రాస్తాను, నెంబర్ ఆఫ్ ఏస్ ఇన్ ది వర్డ్ W, లేకపోతే నెంబర్ ఆఫ్ ఏస్ ఇన్ ది వర్డ్ W ఈజ్ కాంగ్రుయెంట్ టు 2 mod 3. సో 0 mod 3 ఇక్కడ ఉంది, 1 mod 3 ఇక్కడ ఉంది, 2 mod 3 ఇక్కడ ఉంది, రైట్? అలాగే బీస్కి 0 mod 3 ఇక్కడ ఉంది, బీస్కి 1 mod 3 ఇక్కడ ఉంది, బీస్కి 2 mod 3 ఇక్కడ ఉంది, రైట్? సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటది, నెంబర్ ఆఫ్ ఏస్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అండ్ నెంబర్ ఆఫ్ బీ షుడ్ బి డివిజిబుల్ బై 3, రైట్? సో డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 3. సో ఇందులో ఏమైనా యాండ్ అనమాట, అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్
డివిజిబుల్ బై 3 అవ్వాలి అండ్ నెంబర్ ఆఫ్ బీస్ డివిజిబుల్ బై 3 అవ్వాలి. ఓకే ఓకే సో నెంబర్ ఆఫ్ ఏస్ గురించి చూద్దాం. చూడండి, నెంబర్ ఆఫ్ ఏస్ డివిజిబుల్ బై 2 గురించి చూద్దాం. ఇందులో ఎక్కడున్నది నెంబర్ ఆఫ్ ఏస్ డివిజిబుల్ బై 2? అందుకే ఇది అంత ఈజీ కాదు, ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ ఏస్ డివిజిబుల్ బై 2 వచ్చేసి ఇక్కడ ఉంది. నెంబర్ ఆఫ్ ఏస్ డివిజిబుల్ బై 2 వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది వచ్చేసి ఈ లైన్ అంటే స్టేట్ నెంబర్ 1, 4, 7. రైట్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ బీస్ డివిజిబుల్ బై 3 ఎక్కడ ఉంది? అది వచ్చేసి ఈ ఫస్ట్ హారిజాంటల్ లైన్. డివిజిబుల్ బై 3 అంటే 0, 0 mod 3 అంటే డివిజిబుల్ బై 3. రైట్, సో ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ వచ్చేసి 1, 2, 3 ఉన్నాయి. సో ఈ రెండింటి ఇంటర్సెక్షన్ మనకి ఎప్పుడైతే అండ్ అన్నారో మీరు రెండింటి ఇంటర్సెక్షన్ వేయాలి. అండ్ అంటే ఈ రెండింటి ఇంటర్సెక్షన్ వేయాలి. ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఏమొస్తుందో చూడండి. 1, 4, 7కి 1, 2, 3 ఇంటర్సెక్షన్ తీసుకుంటే 1 వస్తుంది. కాబట్టి అది ఆన్సర్. ఫైనల్ స్టేట్ వచ్చేసి మన ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్. వాళ్ళు ఏమైనా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇలా అడగొచ్చు, నెంబర్ ఆఫ్ ఏస్ ఈజ్ కాంగ్రుయెంట్ టు 1 mod 3 and number of b's is congruent to 2 mod 3. ఇక్కడ and అనొచ్చు. రైట్, సో నెంబర్ ఆఫ్ ఏస్ కాంగ్రుయెంట్ టు 1 mod 3 ఇది ఎలా చేస్తారు? 1 mod 3 కాంగ్రుయెంట్ టు 1 mod 3 నెంబర్ ఆఫ్ ఏస్. రైట్, సో అది వచ్చేసి మీకు ఈ లైన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఏస్ కాంగ్రుయెంట్ టు 1 mod 3 అంటే ఏమేమి ఉన్నాయి అందులో? 2, 5, 8 ఉన్నాయి. కాబట్టి 2, 5, 8 అనే వచ్చేస్తాయి. అండ్ అన్నాం కాబట్టి ఇంటర్సెక్షన్ పెట్టాలి. నెంబర్ ఆఫ్ బీస్ కాంగ్రుయెంట్ టు 2 mod 3 నెంబర్ ఆఫ్ బీస్ కాంగ్రుయెంట్ టు 2 mod 3. రైట్, సో నెంబర్ ఆఫ్ బీస్ 2 mod 3 కనుక అడిగితే నెంబర్ ఆఫ్ బీస్ షుడ్ బి కాంగ్రుయెంట్ టు 2 mod 3 కనుక అడిగితే 2 mod 3 కనుక అడిగితే మీకు 7, 8, 9 స్టేట్స్ వస్తున్నాయి. 7, 8, 9 స్టేట్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి మీరు. ఇంటర్సెక్షన్ ఏముంది? 8 ఉంది. సో ఇది ఫైనల్ స్టేట్. రైట్, అప్పుడప్పుడు అండ్ అడగకుండా ఆర్ అడుగుతారు. ఎలా అంటే నెంబర్ ఆఫ్ ఏస్ ఈజ్ కాంగ్రుయెంట్ టు 2 mod 3 or number of b's congruent to 2 mod 3. రెండు 2 mod 3 అనుకోండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఏస్ కాంగ్రుయెంట్ టు 2 mod 3 అంటే ఎక్కడ వచ్చింది? నెంబర్ ఆఫ్ ఏస్ కాంగ్రుయెంట్ టు 2 mod 3 అంటే ఎక్కడ వచ్చింది అంటే ఈ లైన్లో ఏమేమి ఉన్నాయి? 3, 6, 9 ఉంది. నెంబర్ ఆఫ్ బీస్ కాంగ్రుయెంట్ టు 2 mod 3 అంటే ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. నెంబర్ ఆఫ్ బీస్ కాంగ్రుయెంట్ టు 2 mod 3 అంటే ఇక్కడ వచ్చింది. రైట్, సో ఇందులో ఏమున్నాయి? 7, 8, 9 ఉన్నాయి. ఆర్ కాబట్టి యూనియన్ పెట్టాలి. 7, 8, 9 రాసుకోవచ్చు. 7, 8, 9 రాసుకోవచ్చు. ఇప్పుడు రెండింటికి ఆర్ ఉంది, యూనియన్ ఉంది. కాబట్టి మీరేం రాయొచ్చు అంటే రెండింటిని యూనియన్ చేయాలి. సో 3 ఒకటి ఉంది, 6 ఒకటి ఉంది, 9 ఒకటి ఉంది, 7 ఒకటి ఉంది, 8 ఒకటి ఉంది. 9 ఆల్రెడీ రాస్తాం. కాబట్టి మన ఫైనల్ స్టేట్స్ ఇవన్నీ మన ఫైనల్ స్టేట్స్. ఓకే, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది డిఎఫ్ఏ కాబట్టి ఇది ఎన్ఎఫ్ఏ కూడా. మీరు ఎన్ఎఫ్ఏ సపరేట్గా చేసినా కూడా మీకు ఇదే వచ్చింది. ఇది బోత్ డిఎఫ్ఏ అండ్ ఎన్ఎఫ్ఏ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదే డిఎఫ్ఏ, ఇదే ఎన్ఎఫ్ఏ కూడా. మీరు సపరేట్గా ఎన్ఎఫ్ఏ ట్రై చేసినా కూడా ఇక్కడే వచ్చి ఆగుతారు. సో ది మినిమల్ డిఎఫ్ఏ ఇదే, ది మినిమల్ ఎన్ఎఫ్ఏ ఇదే. ఎలా చెప్తున్నారు మీరు అని అడగొచ్చు. ఎక్స్పీరియన్స్, ఇంట్యూషన్. మీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తే మీరు కూడా ఇలాగే చేసేయగలరు, ఈజీగా చేయగలరు. ఓకే, కొంచెం ఎక్స్పీరియన్స్ రానివ్వండి, మీరు ఖచ్చితంగా ఈజీగా మీరు చేసేస్తారు. ఇదే డిఎఫ్ఏ, ఇదే ఎన్ఎఫ్ఏ. రైట్, కానీ ఎగ్జామ్లో ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగొచ్చు. ఇక్కడ మనం చూస్తే డివిజిబుల్ బై 3 ఉంది అండ్ డివిజిబుల్ బై 3 ఉంది.
అందుకని చెప్పి నెంబర్ ఆఫ్ స్టేట్స్ 3 into 3 9 వచ్చినాయి. డివిజిబుల్ బై 3 ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ స్టేట్స్ 3 into 3 9 వచ్చినాయి. ఓకే, అదే కనుక క్వశ్చన్ ఇలా ఇచ్చా అనుకోండి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ షుడ్ బి కాంగ్రుయెంట్ టు 90 mod 100 and number of bees should be congruent to 100 mod 200 ఇచ్చాడు అనుకోండి. ఈ క్వశ్చన్ని మీరు ఎగ్జామ్లో చేయాలంటే మీకు ఈ ఎగ్జామ్లో కాదు, మీ జీవితాంతం మీకు ఈ క్వశ్చన్ చేయడానికి సరిపోయింది. మీరు దీనికి డిజైన్ చేయలేరు మెషిన్ డిజైన్. చూడండి, ఎంతవరకు వీలైతే అంతవరకు టీఓసీ క్వశ్చన్లో మెషిన్ని డిజైన్ చేయటం మీరు అవాయిడ్ చేయాలి. డైరెక్ట్గా క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పేయాలి, ఆ స్టేజ్కి వెళ్ళాలి. అప్పుడే మీకు టైం సేవ్ అవుతుంది గేట్ ఎగ్జామ్లో, ఏ ఎగ్జామ్లో అయినా. ఓకే, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలగాలి. ఇక్కడ కనుక మీరు చూస్తే డివిజిబుల్ బై 100 అన్నాడు, ఇక్కడ కనుక మీరు చూస్తే డివిజిబుల్ బై 200 అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 100 into 200 గ్రిడ్ మెషిన్ అయింది, ఆర్ 100 into 200 మోడ్ మెషిన్ అయింది. సో ఇదేంటి 100 into 200 అంటే ఏంటి? 10 20000 రైట్, 20,000 స్టేట్స్ వస్తాయి. ఇది మీరు ఖచ్చితంగా డిజైన్ చేయలేరు, జస్ట్ ఇది ఇలా థియరిటికల్ క్వశ్చన్ అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్ కూడా అడిగారు గేట్లో. ఓకే, సో గుర్తుపెట్టుకుని చేయొచ్చు అని. ఇన్ జనరల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక కాంగ్రుయెంట్ టు సంథింగ్ మోడ్ n అన్నాడు, అండ్ నెంబర్ ఆఫ్ బీస్ కనుక కాంగ్రుయెంట్ టు సంథింగ్ మోడ్ m అన్నాడు అనుకోండి, మీకు మినిమల్ డిఎఫ్ఏలో కానీ మినిమల్ ఎన్ఎఫ్ఏలో కానీ ఎన్ని స్టేట్స్ వస్తాయి అంటే n into m స్టేట్స్ వస్తాయి. n into m స్టేట్స్ మినిమల్ డిఎఫ్ఏలో కానీ మినిమల్ ఎన్ఎఫ్ఏలో కానీ. అందుకే మీకు ఇక్కడ 9 వచ్చినాయి, ఎందుకంటే డివిజిబుల్ బై 3 అన్నాడు కాబట్టి, డివిజిబుల్ బై 3 అన్నాడు కాబట్టి మీకు 9 వచ్చినాయి. ఓకే, సో మనం గ్రిడ్ మెషిన్స్కి మోడ్ మెషిన్స్కి మనం జనరలీ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రాయం, చిన్న అయితే రాస్తాం, మరి పెద్ద అయితే ఏమైందంటే రాయడం బాగా కష్టమైపోయింది. అలాంటి ఎగ్జామ్లో కూడా అడగరు ఎగ్జామ్లో. ఓకే, సో ఇదే డిఎఫ్ఏ ఇదే ఎన్ఎఫ్ఏ, రెండు మినిమల్ డిఎఫ్ఏ అండ్ మినిమల్ ఎన్ఎఫ్ఏ అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మనం రాయం. అండ్ కౌంటింగ్కి మీరు ఇలా ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మొత్తం స్టేట్స్ అన్ని రాసేసిన తర్వాత లైన్స్ కొడుతున్నారు, ఒక్కొక్క లైన్కి ఒక మీనింగ్ ఇస్తున్నారు, దాని తర్వాత ఆ మీనింగ్ బట్టి స్టేట్స్ని తీస్తున్నారు. ఓకే, దట్స్ ఇట్. ఐ థింక్ అంతా చెప్పేసాను ఈ లెక్చర్లో. ఓకే, ఒక కమెంట్ చేయండి ప్లీజ్. ఓకే, ఏదో ఒక కమెంట్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ మై గేట్ క్లాసెస్, we go to the website ravindrababurao.in and you are going to see all my gate classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in a separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from the
from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay, so do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay, so thank you so much.